ఓరుగల్లులో కారు పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలంతా ఎవరి దారు వారు చూసుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో జాయిన్ అవుతున్నారు. తాజాగా ఘనపూర్ ఎమ్మెల్యే కడియం కారు దిగడంతో పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక వరంగల్లో కాంగ్రెస్ ఎంపీ టికెట్ కడియం ఫ్యామిలీకి ఇస్తారనే ప్రచారంతో హస్తం పార్టీలోనూ ఈక్వేషన్స్ మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. సీనియర్లు పార్టీ వీడడంతో క్యాడర్లో గందరగోళం నెలకొంది. తాజాగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్ణయంతో ఓరుగల్లు రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. ఉమ్మడి వరంగల్ నుంచి ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసినా ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న కడియం కావ్య తప్పుకున్న తీరు బీఆర్ఎస్ కు పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్నికల టైంలో సీనియర్ నేత తన కూతురు ఎంపీ అభ్యర్థితో సహా కారు దిగడంతో పార్టీలో అసలు ఏం జరుగుతుందో తెలియక క్యాడర్ అయోమయంలో పడిపోయింది. అటు కడియం శ్రీహరి కావ్య కాంగ్రెస్ లో చేరనుండడంతో ఆ పార్టీలోని సమీకరణాలు మారే అవకాశాలున్నాయి. వరంగల్ కాంగ్రెస్ టికెట్ కడియం ఫ్యామిలీకే ఇస్తారన్న ప్రచారంతో ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న నేతల్లో టెన్షన్ మొదలైంది. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ దక్కడంతో రేపు ఉమ్మడి జిల్లా నేతలతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పార్లమెంటు స్థాయి మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు. దాని సక్సెస్ బాధ్యతలు తీసుకున్న లీడర్లంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అంతలోనే ఎవరు ఊహించని రీతిలో కడియం కావ్య పార్టీ హైకమాండ్ పై లేఖాస్త్రం సంధించారు. లిక్కర్ స్కామ్, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిందని, అలాంటి పార్టీ నుంచి తాను పోటీ చేయలేనని చెప్పడంతో పార్టీకి బిగ్ షాక్ తగిలింది. 2-3 రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ లో వరంగల్ టికెట్ కోసం మొదట్లో 3 సీనియర్లు పోటీ పడ్డారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య టికెట్ ప్రయత్నాల్లో ఉండగా అనూహ్య రీతిలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం కూతురు కావ్య పేరు తెరపైకి వచ్చింది. దీంతో తమకు టికెట్ దక్కదని భావించిన తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరారు. ఈలోగా కడియం కావ్యకే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో అంతా సెట్ అవుతుందనే లోపే ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ టికెట్ల కోసం కొట్లాడిన నలుగురిలో ఇప్పుడు ఒక్కరు కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు మూడు వారాల క్రితం కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను కొట్టిపారేశారు కడియం. పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా విమర్శించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఉత్తమాటేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. కడియం శ్రీహరికి గాని లేదంటే కావ్యకు గాని వరంగల్ కాంగ్రెస్ టికెట్ ఇస్తామన్న హామీతోనే ఇద్దరు పార్టీ మారినట్లు చర్చ జరుగుతోంది. దీంతో గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ప్రస్తుతం టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్న దొమ్మాటి సాంబయ్య, సిట్టింగ్ ఎంపీగా అవకాశం వస్తుందని ఆశతో ఉన్న పసునూరి దయాకర్, రామగల్ల పరమేశ్వర్, విద్యా సంస్థల అధినేత పరంజ్యోతి ఆందోళనలో పడ్డారు. కడియం ఫ్యామిలీ నిర్ణయంతో బీఆర్ఎస్ ను కుదిపేయగా కాంగ్రెస్ లో సరికొత్త సమీకరణాలకు తెరతీసింది. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ను కడియం కావ్య తిరస్కరించడంతో ఆమె స్థానంలో జెడ్పీటీసీ పెద్ది స్వప్న పేరు వినిపిస్తోంది. ఆమెతో పాటు బీఆర్ఎస్ రాజీనామా చేసి ఇంకా ఏ పార్టీలో చేరని తాటికొండ రాజయ్య హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినవారు. నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచిన ఆమె పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. స్వప్న తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా పనిచేశారు. దీంతో ఉద్యమకారులు, కేయూజేఏసీ నేతలు కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నారు. మరోవైపు కడియం కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే రాజయ్యతో మాట్లాడినట్టు సమాచారం. రాజయ్యకు స్టేషన్ ఘనపూర్తో పాటు మాదిగ సామాజిక వర్గంలో పట్టు ఉంది. కడియం వల్లే పార్టీకి దూరమైన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ పేరు కూడా వినిపిస్తుంది.